5 లక్షలు కావాలా? ఏదో 5 చాక్లెట్లు ఇవ్వమన్నంత ఈజీగా అడిగావు. నువ్వు ఊరుకో బుసో. బంగారం రేటు తగ్గింది కదా, కొత్త బంగారం కొనుక్కోవాలి. అయ్యో చూడండి అత్తయ్య గారు, మీ కోరికలకి నేనేం అడ్డుపడట్లేదు, కానీ కాస్త వాస్తవం ఆలోచించండి. ఈ ఆస్తంతా మనం అనుభవించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇంకా బామ్మగారు మా ఆయన్ని ఎండిని చేయలేదు, పౌరఫటాన్ని రాసివ్వలేదు. అమ్మా, నీకైనా బుర్రుందా? అవసరమైనప్పుడు డబ్బులు దొంగచాటుగా తీసుకోవడం తప్ప స్ట్రైట్గా తీసుకునే రైట్స్ నాకెక్కడివి? ఆ రైట్స్ కోసమే కదా ఈ ప్రయత్నం అంతా. మరో పక్కనేమో ఆ బాలాగాడు పాప బ్రతికున్నారని వాడొచ్చే వరకు ఎండి పొజిషన్ ఇవ్వనంటున్నారు. పవర్ ఆఫ్ అటార్నీ సంగతి సరే సరి. ఆ టెన్షన్లో ఉంటే ఎలా దీని గురించి బయటపడాలో ఆలోచించడం మానేసి బంగారం కొనుక్కుంటానంటావేంటి? అవునరా, దానికి సొల్యూషన్ ఆలోచించాలి. ఇలా మీలో మీరు టెన్షన్ పడితే కాదు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు? బాలా పాప బ్రతికున్నారు అనుకుంటున్నారు. వాళ్ళు వస్తారేమోనని ఎదురు చూస్తున్నారు. అసలు వాళ్ళు లేరు, ఇక రారు అనేది క్రియేట్ చెయ్యండి. వాళ్ళని నమ్మించండ్రా. వావ్, మొత్తానికి అత్తయ్య మంచి సలహా ఇచ్చింది కదా ఫణి. నాకేం అర్థం కావట్లేదు. ఓసేయ్, నీ బుర్రలో కూడా బంగారం లాంటి ఆలోచనలు వస్తున్నాయే. ఇదిగో బుస్సు, నీ పిట్ట బుర్ర కంటే నా బుర్ర చాలా బెటర్. నాకొక ప్లాన్ వచ్చింది. ఇలా చేస్తే వాళ్ళు ఖచ్చితంగా దారిలోకి వస్తారు. అది కాదు రోసి, నువ్వు చెప్పిన ప్లాన్ బానే ఉంది, కానీ అందరు నమ్ముతారంటావా? మనం నమ్మిస్తాం ఫణి. పద. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. ప్లాన్ బాగుంది, వెళ్ళండి. బుస్సు, మనం కూడా వెళ్దాం పద. మన ఇటు ఇచ్చేయండి. పద. కర్మ, పదవే. అక్క, వదినా, అయ్యో పద. వదినా. అయ్యో అక్క, అయ్యో పదనతయ్య. అక్క, కూర్చోండి అత్తయ్య, కూర్చోండి. అయ్యో, మీకేం కాలేదు కదా? ఏం జరిగింది అనంత్? నానమ్మ, జస్ట్ ఒక ప్రమాదం తప్పింది. మామ్ మీద పూలకుండి పడబోయింది. పూలకుండి పడడం ఏంట్రా? అసలు ఏం జరుగుతుంది ఈ ఇంట్లో? ఏముంది బామ్మగారు, పెద్దత్తగారి పైన పూలకుండి పడబోయి ప్రాణగండం తప్పింది. ఇదిగో నా కొడుకెప్పుడు
ఏదో ఒక హెల్త్ బాగుండట్లేదు. రాత్రులైతే అస్సలు నిద్రపోవట్లేదు. నిన్న కూడా నేను పూజ చేసుకుంటుంటే దీపం ఆరిపోయింది. అన్ని అపశకునాలే. ఇలా జరగడానికి కారణం, మనమందరం ఇంత అశాంతికి గురవ్వడానికి కారణం ఏంటో స్వామీజీని పిలిపించి ఒకసారి మాట్లాడదాం బామ్మగారు. అవునత్తయ్యా, ఊర్వశి చెప్పింది కరెక్టే. అసలు 2 సంవత్సరాల నుంచి మన పరిస్థితి ఏం బాలేదు. ముందుగానే చూపించుకుంటే మంచిది. ఏ ప్రమాదాలు జరగకుండా ఉంటాయి కదా. అవునత్తయ్య, పిలిపించండి. అలాగే, స్వామీజీని రమ్మని చెప్పండి. డాడీ, డాడీ, పాపా. పాపా ఎలా ఉన్నాను నేను? బాగున్నానా? నాకు టెంపుల్లో సెక్యూరిటీ గార్డ్గా ఉద్యోగం వచ్చింది. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నా. నీకు పాలు కొంటా, బట్టలు కొంటా, మంచి స్కూల్లో చేర్పిస్తా. మర్చిపోయాను, నీకు ముక్కు కుట్టించాలి కదా. నీకు పేరు పెట్టాలి, బార్సాలు కూడా చేయాలి. మీ అమ్మాయి బతుకుంటే అవన్నీ చేసేది, కానీ అమ్మ లేని లోటు నేను తీరుస్తా. పాపా, నీకు నేనున్నాను. అమ్మ లేకపోయినా అమ్మలాగా నేను పెంచుతా, సరేనా? ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడు మనం డ్యూటీ చేయాలి కదా. నీకేం నిద్ర రావట్లేదు కదా? అయితే పద, గుడికి వెళ్దాం.